28 మంది రోగులకు 7.02 కోట్లు ఖర్చు చేయటం జరిగింది. ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు మార్గదర్శక ప్రభుత్వం నిర్ణయించడం జరిగినది. ఆరోగ్యశ్రీ నవశకం సర్వే ద్వారా గుంటూరు జిల్లా నందు 14,07,005 కొత్త ఆరోగ్యశ్రీ కార్డులకు అర్హత గల కుటుంబాలుగా గుర్తించడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స తీసుకున్న దీర్ఘకాలిక రోగులకు పెన్షన్. నవరత్నాల అమలు దిశగా జనవరి 1, 2020 నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కిడ్నీ రోగులకు చాలా అంటే వెలుగును నింపటమైంది. ఆశా జ్యోతిగానే తెచ్చున్నారు సార్. సో వాళ్ళందరూ చాలా అంటే హ్యాపీగా మనోధైర్యంతో ఇంకా మాకు ఉద్యోగం ఉంది అనే ఆసరాతో వాళ్ళు ఇప్పుడు మన కోవిడ్లో కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారండి. సో ఈ 10,000 అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు 32,96,53,000 రూపాయలు ఖర్చు చేయటం అయింది. నెక్స్ట్ ఇంకొకటి అంటే కంటి గురించి, కంటి వెలుగు అనగానే మనకి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇంకా లైఫ్ లాంగ్ ఎవరికైనా గుర్తుపెట్టుకునే విధంగా కంటి వెలుగు కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భించి అక్టోబర్ 8 వరల్డ్ సైట్ డే రోజు అక్టోబర్ 8న ఇది స్టార్ట్ చేశారు. అన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో విద్యార్థులందరికీ మనం ఎగ్జామిన్ చేసి 47,600 మందికి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించడం అయింది. రెండవ దశలో వాళ్ళందరినీ పిఎంఓలతో ఎగ్జామిన్ చేయించి 26,000 మందికి అవసరమైన సూచనలు, 10,000 మందికి కళ్ళజోళ్ళు, 3,000 మందికి అవసరమైన మందులు, 7,000 మందికి రెఫరల్ చేయడం కూడా అయింది. రెఫర్ చేసి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్, క్యాట్రాక్ట్ ఆపరేషన్, తర్వాత వివిధ రకాల ఆపరేషన్స్ కూడా చేయించడం అయింది. మూడవ దశ స్టార్ట్ అయింది. 60 ఏళ్ళు పైబడ్డ అవ్వాతాతలకు కంటి పరీక్షలు 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, తొలి దశలో 40 మండలాల్లో చేశాము. ఆ 22,000 మంది 10,000 మనం ఎగ్జామిన్ చేయటం అయింది. అందులో 10,000 మందికి కళ్ళజోళ్ళు, 885 మందికి శస్త్రచికిత్సలు అప్పటి వరకు చేస్తున్నాము. మనకి కోవిడ్ రావటం మూలాన దీనికి కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది. అది నెక్స్ట్ కంటిన్యూయేషన్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ గ్రామ సచివాలయాలు. సో గ్రామ సచివాలయాల ఆరోగ్యకర్తల నియామకం మాకు అర్బన్ ఏరియాలో అసలు ఏఎన్ఎంసీ ఉండేవాళ్ళు కాదు. సో అలాంటిది ఇది కూడా హెల్త్ సెంటర్స్ అంటే గ్రామ సచివాలయంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మాకు హెల్త్ సెక్రటరీ. సో మేము ఏఎన్ఎంస్ అన్న వాళ్ళందరూ హెల్త్ సెక్రటరీస్గా 872 గ్రామ సచివాలయాలు, తర్వాత 460 పట్టణ సచివాలయాల్లోనూ మేము సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఉండటం మూలాన ఇది కూడా ఇంకొక మనకి చాలా కోవిడ్కి చాలా యూజ్ అయ్యారు ఏఎన్ఎంస్ అందరూ మరియు గ్రామ వాలంటీర్లు. వీళ్ళ మూలానే మనం సర్వేలన్నీ చేయగలుగుతూ ఉన్నాం. నెక్స్ట్ ఇది అనదర్ ఇంపార్టెంట్ గా మాకు హెల్త్లో వచ్చిన ఒక సామాజిక భృతి ఇవ్వటం, అంటే కొన్ని వ్యాధులకు సామాజిక భృతి ఇవ్వటం. అలా మనం మార్నింగ్ కూడా చూస్తున్నాం. థాలసీమియా లాంటి క్రానిక్ డిసీజెస్, తర్వాత అది మన డిస్ట్రిక్ట్లో 141 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ సికిల్ సెల్ ఎనీమియాస్, తర్వాత 150 హీమోఫీలియాస్. వీళ్ళందరికీ 10,000 రూపాయలు నెలకి పెన్షన్. అది కూడా ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళకి అంటే ఎవ్రీడే వాళ్ళకి నెల రాగానే ఫస్ట్ డే వాళ్ళు ఎదురు చూసేది వీటి కోసం. 72 బోధకాలు వ్యాధిగ్రస్తులకి ఇంతకాలం మన బోధకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నా ఇప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళకి 5,000. 882 పక్షపాతం అంటే ఇంకా వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి 5,000. తర్వాత తీవ్ర కండరాల బలహీనత ఉన్న వాళ్ళు 1,646 మెంబర్స్కి 5,000. తీవ్ర కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 8 మందికి 8,000. 1,077 కుష్టు వ్యాధిగ్రస్తులకు 3,000. 109 ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి 5,000. ఇలా మనం 4,110 మందికి మనం 4,110 మెంబర్కి మనం ప్రతి నెల అందజేస్తూ ఉన్నాం. ఇది PDDRDA గారి ద్వారా ఇదే వాళ్ళందరికీ అందజేయటం జరుగుతుంది. తర్వాత మనకి ఇంపార్టెంట్ అందరికీ ఆరోగ్యం అనే దృష్టిలో నవరత్నాలలో పొదగబడిన ఒక రత్నమే మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం.
సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఫస్ట్ నేను విన్నది ఏంటంటే ఆ, మనకి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర చాలా మంది వీళ్ళందరూ వస్తూ ఉంటారు, చాలా మంది అంటే పేషెంట్స్ అందరూ డబ్బుల కోసం నెక్స్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు ఉండకుండా ఒక పథకం కావాలి అని అప్పుడు మన రాజశేఖర్ రెడ్డి గారు ఇది రూపొందించారు అని అప్పుడు మాకు చెప్పినప్పుడు ఇదే మాకు చెప్పేవాళ్ళు. ఇలా లేకుండా నా దగ్గరికి ఎవరు రాకుండా ఎవరి స్థానాల్లో వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం అనేది జరిగిపోవాలి అనేది. సో దట్ ఈస్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. దాంట్లో చాలా చేంజెస్ ఇప్పుడు మన సీఎం గారు తెచ్చారు. 5 అంటే అంతకుముందు 2 lakhs ఉండేది, అది 5 lakhs వరకు లబ్ధి పొందే విధంగా జరిగింది. నెక్స్ట్ ఆరోగ్యశ్రీలో వేరే స్పెషల్గా మనకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వాటిల్లో కూడా సూపర్ స్పెషాలిటీ ఏవైనా చాలా ఇంపార్టెంట్ ఆధునిక శస్త్రచికిత్స చేసుకునే విధంగా దీన్ని రూపొందించడం అయింది. సో 790 శస్త్రచికిత్సలకి 130 ఆసుపత్రుల్లో మనకి ఇది శాంక్షన్ అయింది. 1136 మెంబర్స్కి 2,93 lakhs ఇప్పటి వరకు ఖర్చు చేయటం అయింది. నెక్స్ట్ అందరి ఆరోగ్యశ్రీ 1000 rupees అంటే ఇది పైలట్ ప్రోగ్రామ్గా మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో జరిగింది, అయిపోయింది. 1000 rupees దాటంగానే అందరికీ ఇది ఆరోగ్యశ్రీ వర్తించేలాగా అది మనకి మార్నింగే మన ఆనరబుల్ సీఎం గారు చెప్పారు. త్వరలో ఇంకొక 5 districts కూడా రాబోతున్నాయి నెక్స్ట్ మంత్ అని, July 1st అని. సో అది ఒకటి కాకుండా మనకి అంతకు ముందు ఉండే వివిధ రకాల వ్యాధులకు ఇంకొక 200 extra కొత్త వ్యాధులు చేర్చడమైంది. దాని మూలాన మనకి 2,31 lakhs అదనంగా ఇప్పుడు ఖర్చు చేయడం అయింది అనమాట. ఇప్పుడు మనకి 1,244 diseases ఇంక్లూడ్ అయింది. ఈ ఆసరా అనేది కన్వాలసెన్స్ పీరియడ్లో పేషెంట్స్కి చాలా ఉపయోగం. వాళ్ళకి డబ్బులు పైసా ఖర్చు లేకుండా చేయించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు ఇంట్లో ఉండాలి అని అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఎలా, వాళ్ళకి నడగలవటం కష్టంగా ఉంటుంది అనే ఈ సరికొత్త ఆలోచనతో 836 రకాల శస్త్రచికిత్సలకి డైలీ 250 rupees, మ్యాక్సిమం అప్ టు 5,000 rupees. సో ఇలా మనం 10,800 మందికి 7,02,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేయటం అయింది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ బోర్డ్ అనే దాన్ని ఒకటి సృష్టించడం జరిగింది. మార్నింగ్ మనకి చెప్పారు. సో అంతకు ముందు ప్యాకేజీలో ఉండి కొన్ని విషయాల మూలాన ఆ ప్యాకేజీలో రాకుండా ఉండే క్యాన్సర్స్కి అదనపు ఖర్చు కూడా, అది కాకుండా అదనపు ఖర్చు ఏమైనా అయితే కూడా ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఈ క్యాన్సర్ బోర్డు ద్వారా మనకి అందించడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కలిసి దీన్ని ఏం చేయాలి అనేది నిర్ణయించి మళ్ళీ వీళ్ళకి కావాల్సిన ఎంతవరకు కావాలి ప్యాకేజ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో దీనికి కూడా మనకి ఇప్పటి వరకు 355 మెంబర్స్కి అదనంగా 1 crore రూపాయలు, మనం 1 కోటి రూపాయలు ఇప్పుడు ఖర్చు చేయటం అయింది. నెక్స్ట్ నాడు నేడు అంటే హెల్త్ స్ట్రక్చర్స్ని బలోపేతం చేయటం. అంటే పర్మనెంట్గా మనకి హెల్త్ స్ట్రక్చర్స్ ఎలా ఉండాలి, అంతకుముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండాలి అనే దాని మీద మైన్యూట్గా ఉండే మా సబ్ సెంటర్స్ అన్నిటికీ కూడా మొన్నటి వరకు 64 సబ్ సెంటర్స్ని హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్స్గా చేంజ్ చేయటం అయింది. అందులో వాళ్ళు ఒక్కొక్క దానికి మనకి 4 lakhs చొప్పున ఇచ్చారు. దానికి మోడిఫై చేయడానికి అంటే బాగున్న ఆరోగ్య కేంద్రాలకి వాటి కోసమని 2,56 crores ఖర్చు చేయటం అయింది. తర్వాత శాశ్వత భవనాల కొరకు అంతకుముందు 425 అని అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రతి ఒక్క హెల్త్ సెక్రటేరియట్ ఉన్న చోటల్లా మనకి విలేజ్ హెల్త్ సెక్రటేరియట్స్ ఉన్న చోటల్లా ఒక విలేజ్ హెల్త్ క్లినిక్గా రూపొందించడం అయినది. సో మనకి ఇప్పుడు 6 అంటే పిహెచ్సి కానీ సబ్ సెంటర్ కానీ ఉంటే కనుక అక్కడ మాత్రము అది ఉండదు. అంటే అక్కడ లబ్ధిదారులకి మనకి పిహెచ్సి కానీ సబ్ సెంటర్ కానీ మంచిది ఉంటే కనుక అక్కడ కాకుండా మిగతా అన్ని ఏరియాస్లో కట్టడానికి ఇప్పుడు నిర్ణయం అయింది. సో
దీనికోసమని ఇప్పుడు మనం ఆల్రెడీ స్థలాలు తీసేసుకున్నాము. ఇంకా 225 ప్లేసెస్లోనే మనకి స్థలాలు కావాలి, మిగతా అన్నీ మనకి శాంక్షన్ అయిపోయింది. నెక్స్ట్, సో 2 నూతన వైద్య కళాశాలలు మనకి పిడుగురాళ్ళ బాపట్లలో మంజూరు చేయడం జరిగింది. దీని యొక్క నిర్మాణం కోసం ప్లేసెస్ చూడటం, తర్వాత దానికి మౌలిక వసతుల సమీకరణ కోసం మనకి 440 crores మరియు 400 crores శాంక్షన్ అవటం కూడా జరిగింది. నెక్స్ట్, కరోనా. సో ఇంత బాగా జరుగుతున్న టైంలో దేశం మొత్తం పాండమిక్ వచ్చింది. అలానే మనకు కూడా కరోనా COVID-19 బాధ తప్పలేదు. సో మన కలెక్టర్ గారి యొక్క మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సహకారంతో మనం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవటం, 24 hours కాల్ సెంటర్, 16 వివిధ శాఖల సమన్వయంతో 16 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవటం, తర్వాత 4998 ప్రాథమిక మరియు 207 సెకండరీ పర్యవేక్షణ నిఘా బృందాలు ఏర్పాటు చేసుకోవటం. ఫస్ట్లో మనం ఎఫ్ఆర్స్ 2087 ఎఫ్ఆర్స్ది, 4790 వాళ్ళ యొక్క పరిచయస్తులది, 105 ఢిల్లీ రిటర్న్స్ని, 2747 వాళ్ళ ప్రాథమిక మరియు 4131 సెకండరీ, వీళ్ళందరినీ మనం ఎగ్జామిన్ చేయటం, వాళ్ళని క్వారంటైన్లో పెట్టడం. ఇలా మనం 4 దశల నుంచి 4th సర్వే అయింది. ఇప్పుడు 5th సర్వే జరగబోతుంది. నెక్స్ట్ స్లైడ్. సో పాజిటివ్ కేసెస్ అన్నింటినీ వెంటనే కనుక్కోవటం, కంటైన్మెంట్ ఆపరేషన్స్, తర్వాత ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ చూసుకోవటం, వాళ్ళని ఎగ్జామిన్ చేయటం, అందులో ఎవరెవరు అంటే పాజిటివ్స్ అయ్యారని తీసుకెళ్ళటం, అలాంటివన్నీ మనం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. ఇలా 34,241 మందికి పరీక్షలు చేయటం, 465 మంది పాజిటివ్గా గుర్తించడం అయింది. మనం ప్రతి 10 లక్షలు, దీనికి కూడా మనం చాలా ఇంపార్టెంట్గా మనకి RT-PCR ల్యాబ్ ఉంది. ఇప్పటికీ 2 ల్యాబ్స్కి ఆ ల్యాబ్కి సరిపడ్డవి, అంటే మనం ఇంకా అనదర్ 2 కొత్త మిషన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పటికి 2 ఉన్నాయి, ఇంకా 2 TrueNAT మిషన్స్ కూడా మనకి ప్రీవియస్గా 20 మిషన్స్తో స్టార్ట్ చేసాము. అవి కూడా ఇప్పుడు 24 అయినాయి. ఇంకా మనం వేరే వేరే ప్లేసుల్లో కూడా ప్రస్తుతం మనం తెనాలి, తర్వాత నర్సరావుపేట, మాచర్ల, గుంటూరులో చేస్తున్నాం. ఇంకా కొన్ని CHCస్లో కూడా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో TrueNATస్లో మన ఇండియాలో మన స్టేట్లో, మన గుంటూరులో చాలా బాగా మనం ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్, సో ఈ టైము ఈ 5th సర్వేలో ముఖ్యంగా IEC అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో వాలంటీర్స్, ఆశాలు, ANMలు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క దీని యొక్క కరోనా గురించి మళ్ళీ ప్యాంప్లెట్స్ ఇస్తూ IEC చెప్తారు, ఎలా వచ్చింది, ఏమొచ్చి, హోమ్ క్వారంటైన్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్. అంతేకాకుండా ఫార్మా యాప్, IVRS, అలా సిటిజన్స్ యాప్, ఆరోగ్య సేతు, వీటన్నిటి ద్వారా ఎవరైనా సరే ఏవైనా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు అని తెలిస్తే వైద్యులే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా వెళ్ళి సూచనలు ఇవ్వటం, లేకపోతే టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయించడం అనేది జరుగుతుంది. సో ఇది మనం ఇస్తూ ఉన్న ప్రత్యేకంగా మనం రూపొందించిన మన యొక్క ప్యాంప్లెట్. నెక్స్ట్, ప్యాంప్లెట్. నెక్స్ట్, డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. నెక్స్ట్, ఇందులో ప్రత్యేకంగా మనం వృద్ధులని, గర్భిణీ స్త్రీలని, బాలింతలని, 10 సంవత్సరాల పిల్లల్ని, అంటే మనం లాస్ట్ టైం చేసిన సర్వేలోనే మనకి 60 years అబౌవ్ ఎంతమంది ఉన్నారు, కోమార్బిడ్ కండిషన్స్లో ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలుసు. బాలింతలు ఎంతమంది ఉన్నారు, గర్భిణీలు ఎంతమంది ఉన్నారు, 10 years లోపల ఎంతమంది అని. EDDకి 15 days ముందు ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేయిస్తున్నామండి. అబౌవ్ 60 years వాళ్ళకి చేయిస్తున్నాం. ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే కనుక వాళ్ళకి చేయిస్తున్నాం టెస్ట్లు. బిలో 10 years వాళ్ళకి చేయిస్తాం. సో ఇప్పుడు స్ట్రాటజీ ప్రకారం ఇలా మనం చేయిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకి జూలైలో సర్జ్ వస్తుంది అని తెలిసి మనం ఇప్పటి వరకు NRI హాస్పిటలే మనకి చినకాకాణిలోని NRI హాస్పిటల్లోనే పాజిటివ్ కేసెస్ ఉంచుతూ ఉన్నాం. అబౌవ్ 60 ఉన్న వాళ్ళని రాష్ట్ర స్థాయి కోవిడ్కి పంపుతూ ఉన్నాం. తర్వాత అంటే ఇంకా ఇప్పటి నుంచి మనం దీన్ని తీవ్రత ఎక్కువగా ఉండటం వలన పడకలను ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆల్ ద నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని చూసి ఎగ్జామిన్ చేసి అంటే మనకి ఎన్ని పడకలు కావాలి అనేది చూసుకోవటం కూడా జరిగింది. నెక్స్ట్, సో ఇప్పుడు
మనం లైన్ హాస్పిటల్స్గా ఎన్ఆర్ఐ హాస్పిటల్, జీజీహెచ్, కాటూరి, మణిపాలు, లలిత, తెనాలి, ఎయిమ్స్, ఐడిహెచ్, ఇంకా చాలా హాస్పిటల్స్ కొన్ని తీసుకోవటం జరిగింది. దానికి కావాల్సిన పడకలన్నీ రెడీ చేసుకోవటం అయింది. ఐసీయూకి ఎంతమంది పడకలు కావాలి, నాన్ ఐసీయూ బెడ్స్ ఎన్ని, తర్వాత సింగిల్ రూమ్స్ ఎన్ని, వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, సిప్యాప్స్, బీప్యాప్స్ ఎన్ని ఉన్నాయి, మొబైల్ ఎక్స్రేస్, ఎంతమంది వైద్యులు ఉన్నారు, పారామెడికల్ స్టాఫ్, లేని వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. శానిటైజర్స్, N95 మాస్క్, పీపీఈలు, గ్లౌజులు, ఇవన్నీ మనకి చాలా విరివిగా మనకి శాంక్షన్ అయి వస్తూ ఉన్నాయి. సో హెచ్సిక్యూ ట్యాబ్లెట్స్ కూడా మనం హెల్త్ కేర్ వర్కర్స్ ఇస్తూ ఉన్నాం, ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ. సో ఈ విధంగా మనం కరోనాను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇది ఈ ఓన్లీ ఫర్ దిస్ కరోనా కోసం ఏపీఎస్ఎంఐడిసి వాళ్ళు 10 నెగిటివ్ ఛాంబర్స్ ఫీవర్ హాస్పిటల్లో కట్టారు. తర్వాత దానికి 1 crore ఖర్చు. తర్వాత ఎంపీ ల్యాబ్స్ నుంచి ఐడిహెచ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కొన్నారు. జీజీహెచ్లో కావాల్సిన అదనపు సౌకర్యాలకు కూడా ఖర్చు చేయడం జరిగింది. ఐడిహెచ్లో గ్యాస్ లైన్ పైప్స్, తర్వాత జీజీహెచ్లో కావాల్సిన గ్యాస్ లైన్ పైప్స్, కొన్ని ఎంపీ ల్యాబ్స్ నుంచి సమకూర్చడమైంది, కొన్ని మనకి ఫండ్స్ రిలీజ్ అయినాయి. తర్వాత తెనాలి హాస్పిటల్లో బ్యారికేడింగ్ మరియు అదనపు ఖర్చులకు కూడా రెడీ చేసుకొని ఇవన్నీ మనం సంసిద్ధంగా మన స్టేట్ గవర్నమెంట్ వారి యొక్క దీంతో మనం రెడీ అయ్యి ఉన్నాము. అనదర్ కొత్త ఇష్యూ ఏంటంటే టెలిమెడిసిన్ అనేది ఇప్పుడు లాక్డౌన్లో స్టార్ట్ అయిందని కాదు, ఇది కంటిన్యూస్గా ఉండేది. మిస్ కాల్ ఇస్తే చాలు, మళ్ళీ వాళ్ళు కాల్ చేసి కనుక్కొని హబ్ ఉంటుంది, హబ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ ఏ ఏరియా చెందితే ఆ యొక్క పిహెచ్సికి పంపిస్తారు. అప్పుడు పిహెచ్సి నుంచి పారామెడికల్ స్టాఫ్ డ్రగ్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు ఏఎన్ఎం వరకు అయిపోయింది. సో ఇప్పుడు ఏఎన్ఎంసే తీసుకెళ్ళిస్తున్నారు. అంతవరకు అది ఫస్ట్ స్టార్టింగ్ అలా అయినా ఏఎన్ఎంస్ కూడా ఇచ్చే స్థాయి వరకు మనకి వచ్చేసింది. సో ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఇంకా టెలిమెడిసినే కాకుండా మనకి 104, 108 ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి 35 108 ఉంటే మండలానికి ఒక 108, 24 104 ఉంటే మండలానికి ఒక 104 వస్తున్నాయి. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని ఈరోజు మార్నింగ్ అంటే రెడీగా ఉన్నవి. దీని కోవిడ్ మూలాన మనకి ఇవన్నీ కొద్దిగా లేట్ అయితే జరిగింది. కానీ సో ప్రతి ఒక్క పేషెంట్ ఎవరు కాల్ చేసినా 10 to 15 minutes లోపల వాళ్ళు అందుకునేలాగా ఇవన్నీ కూడా సంసిద్ధమైనవి. సో ఈ 1 yearలో మనకి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అంటే హెల్త్ పరంగా చాలా అంటే సస్టైనబుల్గా ఉండేలాగా మనకి హెల్త్లో చాలా చేంజెస్ వచ్చేసినాయి. సో అది అప్పటికప్పుడు చేయటం వెంటనే పోవటం అలా కాకుండా తర్వాత హెల్త్ స్ట్రక్చర్స్ని మార్చడం, తర్వాత హెచ్ఆర్ ఇంక్రీజ్ చేయటం, ఇలాంటివన్నీ సస్టైనబిలిటీ ఎఫర్ట్స్ మనకి ఇచ్చారు. సో మా హెల్త్లో కూడా పారామెడికల్ స్టాఫ్ ఆశా దగ్గర నుంచి స్టార్ట్ చేసి మెడికల్ ఆఫీసర్స్, డివిజనల్ ఆఫీసర్స్, ఆల్ ద ఆఫీసర్స్ చిత్తశుద్ధితో వీటన్నిటిని పనిచేస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చే క్రమంలో ఓన్లీ 4-5 స్లాట్స్ మాత్రమే డిఆర్డీ నుంచి ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మరి జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖు అంటే రేపు ప్రతి నెల కూడా దాదాపు 5 లక్షల మందికి 5,52,000 పెన్షన్స్ 135 కోట్లు మనం డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ఫస్ట్ డే ప్రతి నెల 1వ తారీఖు 9 గంటలకు ఇస్తాం. అందుకే పెన్షన్ల పండగ అని చెప్పేసి మనం, ఎందుకంటే ఆ రోజున ఇప్పుడు మన దాదాపుగా జిల్లాలో మరి ప్రతి ఏ గ్రామంకి వెళ్ళినప్పటికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది. అక్కడ మనం 7 గంటలకు 8 గంటలకు వెళ్ళినప్పటికీ అప్పటికే వృద్ధులందరూ కూడా మా పెన్షన్లు వచ్చేసిందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేసే క్రమంలో మరి ఈరోజు ఇది అతిపెద్ద మార్పు. అదే క్రమంలో మరి సీఎం గారు పెట్టినటువంటి మరి నవరత్నాల్లో ఫస్ట్ పెన్షన్స్ అనేది ఆయన మొదటగానే సంతకం పెట్టి అందరికీ అందుబాటులోకి ఇచ్చారు. మరి ఈరోజు దాదాపుగా మనం తలసీమియా, ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా తలసీమియా, సికిల్స్ అనీమియా, హిమోఫిలియా, బోధకాలు, పక్షవాతం, కండరాల బలహీనత, డయాలసిస్ వారికి, ఆ విధంగా చాలా కొత్త వాళ్ళకి దాదాపుగా మన జిల్లాలోనే
మనం 3,56,00,000 రూపాయలు కేవలం హెల్త్ పెన్షన్ రూపంలోనే ఈరోజు ఇస్తున్నాం. అదే క్రమంలో ఏ రాష్ట్రంలో కూడా దాదాపు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది, అంటే ఒక ఉద్యోగం ఇవ్వడం ఒక ఇంట్లో 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. ఇది ముఖ్యంగా ఇది చాలా ముఖ్యంగా పేద వర్గాల వారికి 10,000 రూపాయల పెన్షన్ అనేది చాలా గొప్ప అంశం. మరి జిల్లాలో ఈ తలసీమియా మరి సికిల్ సెల్ అనే దాదాపుగా ఈ రోజున 1,058 మందికి 1,05,00,000 రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బోధకాలు, పక్షవాతం, కండాల బలహీనత వంటి చాలా జబ్బులు కూడా కొత్తగా ఇంక్లూడ్ చేసి దాంట్లో కూడా 1,33,00,000 రూపాయలు ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన జిల్లాలో అనేక డిసీజెస్కి, అంటే ఇప్పుడు దాదాపు 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు దాదాపుగా 1,159 మంది ఉన్నారు. అదేవిధంగా 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళకి 2,676 మందికి ఇస్తాం. 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 875 మంది ఉన్నారు. అదేవిధంగా 2,250 మంది ఈ ఏఆర్టీ వారికి 4,000 మంది పైన పెన్షన్స్ అందజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున అదే క్రమంలో మరి మిగతా అన్నీ కూడా మనం గతం ఆల్రెడీ 20 మొదటి రోజునే అన్ని డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈరోజు వికలాంగులందరికీ కూడా 3,000 రూపాయలు పెన్షన్స్ పెంచుకుంటూ పోతామని చెప్పిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని ఆల్రెడీ ఇప్పటికే 2,250 రూపాయలు ఇస్తున్నారు. రేపు జూలై నుంచి దాన్ని మళ్ళీ 2,500 పెంచుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఆ వయసు కూడా 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించారు. దానివల్ల కూడా చాలామంది బెనిఫిట్ పొందారు. మరి అదే దాదాపుగా మరి మన కొత్తగా గతంలో ఇదే కాలంలో కేవలం మన దగ్గర 4,50,000 ఇస్తే ఈ రోజున 5,52,000 మందికి కొత్తగా పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది. అదే క్రమంలో మన దగ్గర ఈ హెల్త్ పెన్షన్స్ కూడా మన జిల్లాలో మొదలైనవి. యాక్చువల్ ఒకసారి పేపర్లో ఒక 13 సంవత్సరాల నుంచి బాగాలేదని చెప్పేసి చెప్పిన మీద జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఒక డిఓ లెటర్ రాసి దాన్ని 10 డేస్లోనే పెన్షన్ వచ్చే క్రమంలో మరి మనకి 28 ఆ ప్రాంతంలో వచ్చింది. వెంటనే 1వ తారీఖునే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి ద్వారా 10,000 రూపాయలు పంపడం జరిగింది. మన రాష్ట్రంలో ఆరోగ్య పెన్షన్ మొదటి పెన్షన్ దీంతో ప్రారంభమైంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్య పెన్షన్స్ అందజేస్తూ మరి ఈ రోజున అన్నీ కూడా ఖచ్చితంగా 1వ తారీఖున ఇవ్వాలని చెప్పేసి మనం 1వ తారీఖున అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ 96% పెన్షన్స్ని మనం 1వ తారీఖున ఇస్తున్నాం. గత నెలలో కూడా మనకి 135 కోట్లు వస్తే 130 కోట్లు మంజూరు మనం ఫస్ట్ చేయగలిగాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి మళ్ళీ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా అయితే అంటే సలహాలు కూడా అన్నారు కాబట్టి మనకి డిఆర్డీఏ నుంచి అంటే కలెక్టర్ గారికి కూడా తెలుసు ఏంటంటే మనం ఎవరికైతే మనం డయాలసిస్ చేస్తున్నామో నేరుగా వాళ్ళ అకౌంట్లోకే వెళ్తుంది. మనం వాళ్ళకైతే నేరుగా అకౌంట్లో ఇస్తున్నాం. అదేవిధంగా హెల్త్ పెన్షన్స్ కూడా మరి కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంది. ఎందుకంటే ఎవరికైనా సరే మన ఇంటికి వెళ్ళే క్రమంలో ఒక హెల్త్ పెన్షన్ ఒక నెల ఇవ్వకపోతే 10,000 రూపాయలు మిస్ అయింది. కాబట్టి 3 నెలలు కానీ మనం ఇవ్వకపోతే 30,000 రూపాయలు మనం ఇవ్వాల్సి వస్తుంది ఒకేసారి. కాబట్టి దయచేసి మిగతా పెన్షన్స్ హెల్త్ పెన్షన్స్ వరకు కానీ నేరుగా అకౌంట్లో కూడా వేయగలిగితే అది కూడా గవర్నమెంట్ కన్సిడరేషన్ ఉంది. కాబట్టి నేరుగా అకౌంట్లో వేయగలిగితే అది ఖచ్చితంగా అది కూడా ఉపయోగపడుతుంది అనేసి అంటే ఇప్పుడు కూడా ఒక్కటి కూడా మనం ఖచ్చితంగా ఇప్పుడు మనకి 135 కోట్లు వస్తే 130 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మిగతా 4 కోట్లు కూడా రిటర్న్ చేస్తాం. అయితే ఈ నెల నుంచి 2వ రోజు ఇవ్వన్నారు. ఫస్ట్ డే డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంతకుముందు 10 రోజులు ఇచ్చేవాడు. 10 రోజులు ఇస్తే 65% కూడా ఇచ్చేవాళ్ళు కాదు గతంలో. అయితే ఈ రోజున 1వ తారీఖు మొత్తం ఇచ్చి 2వ తారీఖు రిటర్న్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న నిన్ననే మా ఆర్డర్ అందరికీ అన్ని జిల్లాలు కూడా వచ్చినాయి. ఫస్ట్నే డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాంట్లో ఇంకా మళ్ళీ 2వ రోజు కూడా లేదని సెకండ్ డేనే రిటర్న్ చేయమని చెప్పారు మిగతా అమౌంట్. కాబట్టి హెల్త్ పెన్షన్స్ మిగతావి కూడా నేరుగా అకౌంట్లోకి వెళ్ళినట్లయితే మరి వాళ్ళు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఫస్ట్ డే అందుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కానీ ఇప్పటివరకు వేలలో కాదు లక్షల్లో చాలామంది ట్రీట్మెంట్ చేశాను నేను. రీచ్ గ్రేట్ఫుల్ టు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అలాగే అదే ఊపుతో
ఇప్పుడు ఆరోగ్యశ్రీ గారు కంటిన్యూ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ డైనమిక్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నా ఇక్కడ ఐ వాంట్ టు షేర్ మై పర్సనల్ ఒపీనియన్ సార్. చాలాసార్లు ఏంటంటే ఆరోగ్యశ్రీలో ఏదో మనీ శాంక్షన్ అవుతుంది, వచ్చినంత లాభం అనుకుంటారు. కానీ పేషెంట్స్ మేము టోటల్గా ఛార్జ్ చేయకుండా చేస్తున్నాం వల్ల దాంట్లో యూజ్ చేసే డిస్పోజబుల్స్, స్టెంట్స్ ఇవన్నీ కూడా మేము పే చేయవలసి వస్తుంది. ఆ ఫిగర్ చూస్తే ఈ మధ్యకాలం వరకు మాకు చాలా టెన్షన్గా ఉండేది. ప్రతిరోజు కొన్ని క్రోర్స్లో వీ హ్యాడ్ టు పే ఫర్ ది పీపుల్, ఎక్స్టెండ్ పీపుల్ కానీ లేకపోతే బైపాస్ సర్జరీ చేసేటప్పుడు వాడవలసిన ఎక్విప్మెంట్ వాళ్ళకి పే చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ బయటకు కనబడేది ఏంటంటే ఫిగర్స్ కనబడదు. సో వీళ్ళకి అసలు ఎట్లా పే చేయనప్పుడు మాకు కన్సూపర్గా మాకు ఆశ కూడా ఉండేది. వాళ్ళు కూడా మాకు ఏదైనా రెప్యుటేషన్తో వాళ్ళు అట్లా పెట్టేవాళ్ళు కాదు. సో టు బి వెరీ ఫ్రాంక్, ఫర్ 2 years we are not able to pay for them, sir. It was such a nightmare for us. And Jagannath Reddy garu nijangaane he understood our problem. And he said, okay, it is my responsibility, I will clear all your dues, but you do a proper job. That's what he said. And he stood on his word, and totally it is clear, sir. In crores they have cleared for which we have ever grateful. All our community, especially RBC network hospitals. Otherwise, it's almost like some of the hospitals had closed down, sir. I mean, that was the situation. So we are ever grateful to him. We had a personal talk with him under our leadership of President Ravindra Reddy garu. A lot of suggestions he has made which I want to put forward, that you please maintain the standards of the hospital, take care of the patients. వాళ్ళని హాస్పిటల్కి వచ్చేట్టుగా నెక్స్ట్ టైం వాళ్ళు రావాలంటే వాళ్ళు మంచి భావంతో రావాలి. వాళ్ళు ఏం రైల్వే హాస్పిటల్కి వచ్చాం అంత ఫీలింగ్ లేకుండా చూడవలసిన బాధ్యత మీది. మీ పేమెంట్ సకాలం ఇచ్చే బాధ్యత మాది. దట్స్ వాట్ హి సెడ్, సర్. సో సచ్ an inspiring statements he has made it. And another thing he said was, of course, all of you know, and I do not again say about the collector, sir, the COVID management was excellent, I can say, as what the figures you have been seeing compared to the other people. And he made a statement that eventually we have to live with COVID. That's what is the thing. It actually he said that around 2.5 months back, when everybody was scared. COVID antane HIV bhayapadevaru. But he said that at that time people didn't believe it. But that's what the reality is going to be the reality. So that gave a lot of confidence, strength and courage for the people to face this disease. At one time, people were scared actually about it. Now we are careful, not scared. And the entire credit goes to our CM and the implementation, of course. Again, I don't want to repeat the Lord Collector here. Now, one more person I have to mention here, that CEO Garu, Mallikarjuna Garu, who is really instrumental. He really understood our problems and put all these problems in front of the authorities. దానివల్ల మా మార్గం సులువైంది. ఇంకా ఉత్సాహంతో మేము చేస్తున్నాం. ఒక టైంలో నాకు గుర్తుంది, ఆరోగ్యశ్రీ ఇనిషియల్ స్కీమ్స్ వచ్చినప్పుడు రికమెండేషన్ తర్వాత వచ్చేది ఎమ్మెల్యే. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు ఏదో గ్రీన్ కార్డు క్రెడిట్ కార్డు పట్టుకున్నట్టు వస్తున్నారు, వైట్ రేషన్ కార్డు తీసుకుని. అండ్ ఆల్ ది హాస్పిటల్స్ మాకైనా ఉత్సాహం ఉండాలంటే లాట్ ఆఫ్ డెట్స్ అండ్ ది బ్యాక్గ్రౌండ్ వీ ఆల్సో వోంట్ బి ఏబుల్ టు డూ విత్ పీస్. నో an absolute peace for us, and absolutely we are contented for the words he has given and the deeds which he has done. And one more thing which I want to say as a conclusion, see, we treat patients, we give medicines, but his livelihood, he has started a program, Asara. And the money, అంటే పేషెంట్ డిశ్చార్జ్ అయినాక వాడి జీవన వృద్ధి కోసం అని చెప్పి, బికాస్ ఇట్ నాట్ వర్క్, లైక్ హార్ట్ అటాక్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాటిలో సమ్ డేస్ దే కెనాట్ వర్క్, వాళ్ళకని నెలకి కనిస్తున్నారు ఆసరా. ఇంకో ఇంటికి వెళ్ళినాక పడటం ఏదో కన్ఫ్యూషన్ ఉండేది. ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్ బిఫోర్ ది పేషెంట్ ఈజ్ డిశ్చార్జ్, ఆ మనీ వాడి బ్యాంక్లో డిపాజిట్ అవ్వాల్సిందే. They said, sir, 1 or 2 days. No. It has to be at the same day when he is getting discharged. So now we are implementing that. This is what I want to share my ideas. And సూచనలు ఎవరు చేయాలి మీరు చెప్తున్నారు, నాకు సూచన చేయడానికి కూడా ఏం కనపడడం లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కలెక్టర్ గారికి పెద్దలకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I think we should be proud. Guntur is the biggest district doing the biggest number of cases in Andhra Pradesh. 83 ప్రైవేట్ హాస్పిటల్స్, ఇంచుమించు ఒక 75 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో
గుంటూరు డిస్టిక్లో పనిచేస్తూ ఉన్నాయి. ది నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ ది అమౌంట్ పెయిడ్ ఒక 181 కోట్ల రూపాయలు ఒక గుంటూరు డిస్టిక్కే పే చేశారంటే ఐ థింక్ వీ షుడ్ బి ఆల్ ప్రౌడ్ ఫర్ దట్ బిగ్ అచీవ్మెంట్. ఆంధ్ర రాష్ట్రంలో పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా చూసినా కూడా గుంటూరు జిల్లా. అది గవర్నమెంట్లో చూసినా ప్రైవేట్లో చూసినా కూడా ఓన్లీ గుంటూరు ఈజ్ లీడింగ్. లాస్ట్ 3 yearsగా మా అసోసియేషన్ ద్వారా మేము చాలా స్ట్రగుల్ అనుభవించాము. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అపాయింట్మెంట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి మేము సక్సెస్ఫుల్ కాలేకపోయాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రామిస్డ్ us when we met first time, నాకు మార్చి వరకు టైం ఇవ్వండి అన్నారు. ఐ థింక్ అప్పుడు కూడా మేము నిజంగా మార్చి క్లియర్ చేస్తారని నిజంగా అయితే అనుకోలేదు. కానీ ఈ కార్డు ఫస్ట్ టైం ఒక సీఎం ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరినీ కూడా పిలిచారు రాష్ట్రం నుంచి. హీ హాస్ గివెన్ us half an hour time, అంటే ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టైం ఎనీ ప్రైవేట్ హాస్పిటల్స్ గాట్ ఫ్రమ్ ది సీఎం. ఆయన పిలిచి మా అందరికీ నేను మార్చి క్లియర్ చేస్తాను, మార్చికి క్లియర్ చేశారు. ఏప్రిల్కి అయితే అసలు మరీ జెట్ స్పీడ్గా చదువుతుంది. ఇప్పుడు మా వెనక పడుతున్నారు. మీరు కేసు వేసారా, మీకు డబ్బులు వచ్చినాయా రాలేదా? ఇప్పుడు కేసు వేసే 3వ వారం వచ్చి డబ్బులు బ్యాంకులో పడే విధంగా ఆయన చేశారు. అంటే ఐ థింక్ వాట్ ఐ లెర్న్ ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు కొన్ని నేర్చుకోవాలనిపిస్తుంది. ఆయన చెప్పినటువంటి మాట మీద నిలబడటం అనే పాయింట్ ఐ థింక్ ఇలా లెర్న్. మా డాక్టర్స్లో చాలా పార్టీస్ ఉన్నాయి, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. కానీ వన్స్ వీ మెట్ ద చీఫ్ మినిస్టర్ వీ ఫెల్ట్ దిస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ వర్డ్. సో ఆయన అలాగే నిలబడ్డారు, అలాగే చేశారు. ఆసరా కూడా గుంటూరు ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ గెటింగ్ ద గుడ్ అమౌంట్ ఫర్ ఆసరా స్కీమ్. ఆసరా స్కీము బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ డేనే మమ్మల్ని లింకప్ చేయమంటున్నారు. ఇంటికి వెళ్ళే ముందు రోజే బ్యాంకులో 10,000, 5,000 పడిపోతున్నాయి. పేషెంట్ ఇంటికి వెళ్ళిన రోజు అతను బెడ్ మీద ఉన్న రోజు ఇమీడియట్లీ ఇట్ గెటింగ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ థింగ్స్ వాట్ వీ గాట్. అండ్ గుంటూరు కోవిడ్ విషయంలో మనం చూసినట్లయితే ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోడల్ డిస్ట్రిక్ట్స్ విచ్ హ్యాస్ టు బి స్టడీడ్. ఇనిషియల్గా మనం ఫాస్ట్గా ఉన్నాం అండ్ ద బెస్ట్ కంటైన్మెంట్ అండ్ ద బెస్ట్ మేనేజ్మెంట్స్ డన్ ఇన్ ద గుంటూరు డిస్ట్రిక్ట్. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ గురించి వేరే డిస్ట్రిక్ట్స్ కూడా స్టడీ చేసుకునే రేంజ్కి మనం వర్క్ చేసామంటే with the help of the ministers and with the help of the collector. I think this is a proud moment for all of us, and I thank for giving me this opportunity to talk on this day. Thank you. ఇది పాడైపోయింది అనగానే నా పని అయిపోయింది, ఇంకా నేను బతకను అని అనుకున్న టైంలో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నాకు బతికించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నాకు యాసిస్ట్ చేస్తూ 10,000 పెన్షన్, ఒక చిన్న ఉద్యోగం చేసుకున్నట్టు 10,000 పెన్షన్ ఇచ్చి నాకు నా పిల్లలతో హాయిగా నేను పోరాడి నేను బతకలను అని నాకు స్ఫూర్తినిచ్చింది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. అందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి వందనాలు చేసుకుంటున్నాను. నా పిల్లల తరఫు నుంచి కూడా ఆయనకి వందనం తెలియజేస్తున్నాను. డయాలసిస్ జరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి మెడిసిన్ అవసరమైనా, డయాలసిస్ జరుగుతున్నప్పుడు ఏ కాంపిటీషన్ వచ్చినా నాకు డాక్టర్స్ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నారు. డాక్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను జీవించగలను, బతకగలను, నా పిల్లలతో హాయిగా ఉండగలను అని నాకు స్ఫూర్తినిచ్చిన అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. శివరామకృష్ణ గారి దగ్గర గంటా శ్రీనివాస గారి దగ్గర చెక్ చేయించుకుంటే బ్రెయిన్ ఫెక్షన్ ఉందని మీకు సర్జరీ చేయాల్సి వస్తుంది. సరే ఇట్లా ఇక్కడ అవసరం హైదరాబాద్ చేసుకోవాలంటే హైదరాబాద్ ఎన్టీఆర్ ప్రసాద్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్లో 2015 ఆపరేషన్ చేశారు. బ్రెయిన్కి సర్జరీ చేశారు, రేడియేషన్ చేశారు, మళ్ళీ కీమోథెరపీ కూడా చేశారు. తర్వాత 5 years మళ్ళీ అగైన్ రిపీట్ అయింది మేడం, 2 months బిఫోర్లో. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా సర్జరీ చేయాలని చెప్పి బ్రెయిన్ మళ్ళీ సర్జరీ చేశారు, రేడియేషన్ కూడా చేశారు, కీమో చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ స్కీమ్ వల్ల అసలు మామూలుగా అయితే 15 లక్షలు అవుతుంది ఆపరేషన్ చేయించుకోవాలి, 2 సార్లు అయితే 30 లక్షలు. మామూలు అయితే బతకడమే జరగని. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్ వల్ల మేము మళ్ళీ బతుకున్నామంటే అది నిజంగా దేవుడి దయ, జగన్మోహన్ రెడ్డి గారు. మరి సర్జరీ చేయబోతున్నారు, 2 days నాకు సర్జరీ చేయాలి.
ఆఫ్టర్ 2 డేస్లో మా మిస్సెస్కి జాబ్ వచ్చింది సచివాలయంలో. ఆల్రెడీ తను వాలంటీర్గా చేస్తుండగానే తనకు సచివాలయంలో జాబ్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్లో. నేను జాబ్ చేస్తూనే మా మిస్సెస్ భయపడిన నా గురించి వేరే జాబ్ చేయాలని చెప్పి మా మిస్సెస్ని నేను జాబ్కి పంపించాను. మీ ఇంటికి కూడా వచ్చాం మేడం, మీరు మాకు ఎలా గుంటూరు ట్రాన్స్ఫర్ చేస్తాను మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తాం ఒకసారి మా ఎందుకు దయించి కొంచెం మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ధన్యవాదాలు. నేను ఖాళీ పని చేసుకుంటాను. మా బాబు బండి అండి. మా బాబుకి 6 నెలల నుంచి చిన్నప్పుడు 6 నెలల వయసు నుంచి తలసేమియా అని బయటపడిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. 1 సంవత్సరం నుంచి మటుకి ఆరోగ్య మిత్ర వారి ద్వారా నెల మందులు వస్తున్నాయి. జగన్ గారి దయ వల్ల 4 నెలల నుంచి పెన్షన్ వస్తుంది. మేము ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా లబ్ధి పొందాము. జగన్ గారికి పదాభివందనాలు. మీ అందరికీ మర్చిపోతున్నాను. జయలక్ష్మి అండి. పోయిన సంవత్సరం 9 నెలలు క్యాన్సర్ బయటపడింది. న్యాయ హాస్పిటల్ సార్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా చేశారు. ఈ అవకాశాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి, మంత్రులకి, అందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన వట్టిచేర్కూరు మండలం లేమలపాడు గ్రామంలో లేమలపాడు సచివాలయం 109లో నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో మాకు సరిపోనంత జీతం వచ్చేది కాదు. మేము ఆశా వర్కర్లుగా గుర్తించి సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారి మాకు 10,000 జీతం ఇచ్చి మా ఆశా వర్కర్లకి మొత్తం 42,000 ఆశా వర్కర్ల జీవితాల్లో వెలుగు నింపిన మొట్టమొదటి దేవుడిగా గుర్తించి ఆయన పాదాలకి మా ఆశా వర్కర్లందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఎవరు మమ్మల్ని పట్టించుకుని ఈ 4th కేటగిరీలో వాళ్ళని అసలు గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ మంది. మాకు నేను 10 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. 10 సంవత్సరాల కాలంలో నా మొదటి జీతం 630 రూపాయలు. ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఎన్ని కష్టాలు వచ్చినా 5వ తారీఖు లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు ఉన్న మన దేవుని రూపంలో ఉన్న ముఖ్యమంత్రి గారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన సేవ గురించి మా ఆశా వర్కర్లు ఎంత చెప్పినా చాలా తక్కువే. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి మా జీవిత కాలం అంతా మా జీవిత కాలం అంతా ఆయన పాదాలకి రుణపడి ఉంటాము. ముఖ్యంగా మా గ్రామాల్లో మేము చేసే పనులు మొట్టమొదటిగా గృహ సందర్శనాల్లో గర్భవతిని గుర్తించి వాళ్ళకి సుఖమైన ప్రసవం చేయించి, అదేవిధంగా పుట్టిన బిడ్డల దగ్గర నుంచి సంవత్సరంలో పిల్లలకు టీకాలు వేయించి, చిన్న చిన్న వ్యాధులకి మందులు ఇచ్చి, అదేవిధంగా టీబీ, లెప్రసీ వంటి వ్యాధులకి ఇంటి దగ్గరికే మందులు తీసుకువెళ్ళి వాళ్ళకి మందులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా జీవితాలన్నింటినీ గుర్తుపెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఈ కరోనా సమయంలో కూడా మా కుటుంబాలను మననం చేసుకుని 5వ తారీఖు లోపలే మాకు జీతాలు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా 42,000 ఆశా వర్కర్ల తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆసరా వల్లే మాట్లాడగలుగుతున్నాం. ముఖ్యంగా మేము చేసే పనుల్లో భాగంగానే మాకు నెల వచ్చే 104లో గర్భవతులకి, బీపీ, షుగర్ పేషెంట్లకి రక్త పరీక్షలు చేయించి వాళ్ళకి మందులు ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత మాస్కులు ధరించి వ్యక్తిగత దూరం పాటిస్తూ సబ్బుతో చేతులు కడుక్కోవటం, గుంపులుగా కూడి ఉండవద్దని గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. కరోనా వైరస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిబంధనలన్నింటినీ గ్రామాల్లో ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు బాగా అనుసరిస్తున్నారు కాబట్టి మన కేసులు నమోదు తక్కువగా ఉంటుంది. గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి మేము వ్యక్తిగత దూరం గురించి సబ్బుతో చేతులు కడుక్కోవటం, మాస్కులు ఉపయోగించుకోవటం, వీలైతే కనుక శానిటైజర్ను వాడటం ఇలాంటివి చేస్తున్నాం. ఇలాంటి సమయంలో మేము 4 విడతలు సర్వే చేశాము. ప్రతి ఇంటికి వెళ్ళి
మా గ్రామం ఉన్న ప్రతి ఒక్క గడపను మేము ఎక్కి దిగి మాతో పాటు మీరు కొత్తగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కూడా మాకు చాలా సహాయపడింది. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్కి ఇచ్చిన ఫోన్ ద్వారా మేము ఎవరికైతే షుగర్ ఉందో, బీపీ ఉందో, ఏ రోగాలు ఉన్నాయో వాడు ఏమో ఆపరేషన్ చేయించుకున్నారో ఆ యాప్ ద్వారా వాటిని మేము ఫుల్ఫిల్ చేసి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక్కొని వాళ్ళకి సరైన వైద్యం అందించడం జరుగుతుంది. ఇదే విధంగా 2 నెలల క్రితం మీరు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ టెలిమెడిసిన్ అనేది ప్రభుత్వంలో గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా చాలా అవగాహన కలిగించింది. ఎలా అంటే ఇంటిలోంచి ఎవరు బయటికి రాకండి అని చెప్తున్నారు. ఇంట్లో ఉండి ఇప్పుడు ఫోన్ అందరూ వాడుతున్నారు. ఫోన్లో ఉన్న ఈ ఆరోగ్య సేతు యాప్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే టచ్ ఫోన్ వాడటం అందరికీ వస్తుంది కాబట్టి ఈ ఆరోగ్య సేతు యాప్లో ఎవరికైనా మందులు కావాలంటే 14410 కాల్ చేస్తున్నారు. వెంటనే వైద్యుల సహాయంతో ఆ మందులు ఏమేమి ఉన్నాయో మా ఏఎన్ఎం గారు మేము ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వగానే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్ఎం గారు ఆశ వచ్చారు, ఇట్లా మందులు తీసుకొచ్చారు, మాకు మందులు ఇస్తున్నారు అని. మేము మళ్ళీ ఆ యాప్లో మందులు ఇస్తున్నట్టు ఫోటో తీసి డౌన్లోడ్ చేయగానే వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా మనం అందరం మన ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యతలన్నింటినీ ఖచ్చితంగా ప్రభుత్వానికి తోడుగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అండగా ఉంటూ ప్రభుత్వం మనకు అప్పచెప్పిన పనులను బాధ్యతలను మనం వాళ్ళ తోడై ఉంటూ నెరవేరుస్తూ ఆ ప్రభుత్వం అప్పచెప్పిన పనులన్నింటికి మనం సహాయం ఉంటామని ఈ సభాముఖంగా మా ఆశా వర్కర్లందరి తరఫున పేరున మనవి చేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. లాట్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ ప్రివెంట్ చేయడానికి ప్రొవిజన్ ఉంటుంది మేడం. ఎందుకంటే మేము ఎవ్రీ మంత్ 5 to 10 కేసెస్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ ఫేస్ చేస్తాము. రీజన్ ఫర్ మెటర్నల్ డెత్ అనేసరికి బ్లీడింగ్. ఎప్పుడు మాచర్ల, గురజాల, విజయపూర్ సౌత్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే లోపల బ్లీడింగ్తో ఏదో ఒక ఆర్గన్ డ్యామేజ్ అయిపోవడము, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోవడము, బీపీ పడిపోయి హార్ట్ ఫెయిల్యూర్లోకి వచ్చి లాస్ట్ టెర్మినల్ ఫేజ్లోకి వచ్చిన తర్వాత జీజీహెచ్కి వస్తాము. అదే కనుక మనం ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కనుక ఒక బ్లడ్ స్టోరేజ్ పాయింట్ కనుక పెట్టుకుంటే జీజీహెచ్కి మనకి నెంబర్ ఆఫ్ ఫ్లోటింగ్ ప్రెషర్ తగ్గుతుంది. అండ్ సైమల్టేనియస్గా పెరిఫరీస్లో వీ కెన్ గివ్ లాట్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ సర్వీసెస్. అండ్ ఒక ఎమర్జెన్సీ ట్రామా వస్తే కనీసం ఒక బ్లడ్ పెట్టేసి సేవ్ చేసి మనం హైయర్ సెంటర్స్కి పంపిస్తానికి ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్కి ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ యూస్ఫుల్ హెల్ప్ అని అనుకుంటాను. కొన్ని వందల మందిని మనం సేవ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది నా సైడ్ నుంచి గారు ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో డెప్త్లో వెళ్ళి ఆయన సొల్యూషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం ప్రజారోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టి ఎన్నో మంచి ఫలితాలు కూడా పొందేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నాం. అయితే ఇందులో భాగంగా నేను నోటీస్ చేసింది ఏంటంటే మెడికల్ ఆఫీసర్స్ అట్లనే కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెహికల్స్ ప్రాపర్గా లేక వాళ్ళు మానిటరింగ్ చేయమన్నప్పుడు ఫీల్డ్కి వెళ్ళడానికి వాళ్ళు కొంచెం వెనకాల చేస్తున్నారు మేడం. సో అంచేత మెడికల్ ఆఫీసర్స్కి అట్లనే కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా వెహికల్స్ ప్రొవిజన్ లేదు. అట్లా ఇచ్చినట్లయితే ఇంకా బాగా మన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మానిటర్ చేసుకుంటా గ్యాప్స్ అవన్నీ కూడా త్వరగా మనం ఫుల్ఫిల్ చేసుకుంటా ఈ ప్రజారోగ్యాన్ని ఇంకా బాగా మనం ముందుకు తీసుకెళ్ళగలమేమోనని అనిపిస్తుంది. అది మేము ముందుస్తున్నాం మేడం. అది వీలైతే ఆ అవకాశం ఇస్తే ఇంకా మంచి ఫలితాలు సాధించేస్తాం. థ్యాంక్ యూ మేడం. మీ సూచన 5వ రోజు కార్యక్రమంలో భాగంగా హెల్త్ తీసుకోవడం జరిగింది. కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు రోసయ్య గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకాలలో ఆరోగ్యశ్రీ మొదటి స్థానంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూస్తే ఎవరైనా ఒక గుండె జబ్బు వస్తేనో, లేదంటే ఒక కిడ్నీకి సంబంధించిన వ్యాధి వస్తేనో, లేదంటే ఏదైనా ఒక పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేనటువంటి స్థితిలో చాలామంది చనిపోవడం జరిగింది. ఎవరైనా ముఖ్యమంత్రి గారి దగ్గరకో లేదంటే ప్రజాప్రతినిధుల దగ్గరకో వెళ్ళగలిగినటువంటి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కు
మన అప్లికేషన్ పెట్టుకుంటే ఎంతో కొంత అరకొర మొత్తాల్లో నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ పరిస్థితిని గమనించి మరి ఎక్కడా లేని విధంగా ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి ఈరోజు అనేక మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎంతో అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రతి ఒక్కరూ అటువంటి భాగ్యాన్ని పొందాలి. ఏదైనా వైద్యం చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అనేటువంటి ఒక మనోధైర్యాన్ని కలిగించేటువంటి ఈ పథకాన్ని తీసుకురావడం, మరి అప్పట్లో ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు అనేక కోట్ల మంది లబ్ధిదారులు కావడం, మరి తర్వాత కాలంలో ఏదైనా చాలా జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్ కింద చాలా జబ్బుల తర్వాత నెమ్మదిగా తొలగిస్తూ ఆరోగ్యశ్రీని బలహీనం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఎందుకంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు, డాక్టర్ రామశేఖర్ గారు మాట్లాడుతూ మరి 2 సంవత్సరాల నుండి మేము ఆరోగ్యశ్రీలో రావాల్సినటువంటి బకాయిలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము అని చెప్పారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్చిలోపు పాత బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి దాదాపు పొద్దున ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. 670 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మొత్తంలో నిధులు విడుదల చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. డాక్టర్ నరేంద్ర గారు చెప్తూ వాళ్ళే వెంటబడుతున్నారు, ఎన్ని కేసులు జరిగినాయి, మీకు రావాల్సినటువంటి మొత్తాలు ఎంత ఉన్నాయని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు అంటే నిజంగా ఈరోజు వైద్య రంగానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజారోగ్యానికి కానీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూస్తుంటే నిజంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే పాలకులు ముఖ్యంగా విద్య వైద్యానికి ఎక్కడ పెద్దపీట వేస్తారో ఆ రాష్ట్రం సుభిక్షంగా సంక్షేమంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు వైద్య రంగానికి పెద్దపీట వేసి మరి పాత బకాయిలు చెల్లించడమే కాకుండా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసే విధంగా ప్రతి 15 రోజులకి ఆరోగ్యశ్రీలో చెల్లింపులు చేస్తాము అని తెలియజేయడం కూడా నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఘనతగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన ప్రభుత్వ ఆసుపత్రుల దశ దిశ మార్చేటువంటి కార్యక్రమం నాడు నేడు తీసుకొని పూర్తి స్థాయిలో ఎక్కడైతే కార్పొరేట్ వైద్యశాలలకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దడానికి కూడా నాడు నేడు కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా ఇది మన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశం కాదు, అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా చదువుకునేటువంటి విద్యార్థులకు వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేయించి మరి ఎవరైతే దృష్టి దోషంతో లోపంతో బాధపడుతూ ఉన్నారో వారందరికీ స్పెట్స్ కానివ్వండి, ఆపరేషన్స్ అవసరమైన చోట ఆపరేషన్స్ చేయించడం కానీ ఇవన్నీ చేయించినటువంటి ఘనత కాకుండా మరి 60 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వైఎస్ఆర్ కంటి వెలుగులో పరీక్షలు జరుపుతూ ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా మరి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కరోనాతో మనం ప్రతి ఒక్కరూ సహజీవనం చేయాలి అని. చాలా మంది నవ్వారు ఆ స్టేట్మెంట్ చూసి, ఇలా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే మరి ఒక వైరస్ ఒకటి పుట్టిన తర్వాత దాని వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనము దాన్ని అడ్డుకట్టుకు వేయగలుగుతాం, కానీ దాన్ని కంప్లీట్గా చంపేటువంటి పరిస్థితి అయితే రాదు. మరి అది గమనించి చాలా దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ అదే లైన్లో వచ్చి ఈరోజు కరోనాతో మనం కలిసి జీవించాల్సిన విషయాన్ని
ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తెలియపరిచినటువంటి విషయం కూడా మనం అందరం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కరోనా కట్టడికి మన జిల్లా యంత్రాంగం చేసినటువంటి కృషి కూడా మనం మరోలేనిది. ఎందుకంటే ఫస్ట్ మన జిల్లాలో చాలా కేసులు పెరిగిపోతున్నాయి. కర్నూలు కంటే కూడా ముందు మన గుంటూరులో అత్యధిక కేసులు నమోదైనప్పుడు మన అధికారులంతా మరి ప్రైమరీ కాంటాక్ట్స్ని అదేవిధంగా సెకండరీ కాంటాక్ట్స్ని గుర్తించి క్వారంటైన్ చేసి దాన్ని వ్యాప్తిని అరికట్టడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా రోజుకు 11,000 పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మరి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో అని మనం గొప్పగా కూడా చెప్పుకోవాల్సినటువంటి అంశం. అంతేకాకుండా మరి ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా దీర్ఘకాలిక వ్యాధులు తలసీమియా కానివ్వండి, సికిల్ సెల్ ఎనీమియా కానివ్వండి, అలాంటి వ్యాధులకు 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పినట్లు ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయింది, మాకు ఇంకా జీవనం లేదు అన్నటువంటి పరిస్థితుల్లో మరి వైద్యాన్ని ఉచితంగా అందించడమే కాకుండా వాళ్లకు నెలకు 10,000 రూపాయల ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం కూడా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. మరి బోధకాలంటే దాన్ని ఎవరు పట్టించుకోరు, దాన్ని గుర్తించరు. అలాంటి వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఇంతవరకు ఎవరు చేసినటువంటిది లేదు. అలాంటిది ఈరోజు బోధకాలు వచ్చినటువంటి వాళ్ళకు కూడా మరి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అన్నది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మనం గొప్పగా కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి కొంత ఈ కరోనా నేపథ్యంలో కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు పరీక్షలు చేయాలంటే వాళ్ళకు ఒక ప్రత్యేక అంటే ఒక సెంటర్ లాగా పెడితే బాగుంటుంది కంటైన్మెంట్ ఏరియాస్లో అనేటువంటి సూచనలు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే డెలివరీస్కి వెళ్లే ముందు ఒక 15 రోజుల ముందు వాళ్ళకు ఈ కరోనా టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరైతే డెలివరీస్ చేస్తుంటారో ఆ డాక్టర్స్ ఆ హాస్పిటల్స్ దగ్గర కూడా కొంచెం కరోనా టెస్ట్ చేసే విధంగా మాకు వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది డాక్టర్స్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. కనుక గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాము. అవి కూడా ఆ సూచనలు కూడా తీసుకొని మనం ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఇంత చక్కని పాలనలో మీ అందరి సూచనలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనని వ్యక్తం చేసి ఈరోజు 5 రంగాల మీద వివిధ నిపుణులతో వారి సూచనలు సలహాలు తీసుకొని మరి కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ అడిగారు మాకు కూడా పెన్షన్ ఉంటే బాగుంటుందని. దాన్ని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా పరిశీలిస్తామని తెలియజేయడం, అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు తక్షణమే స్పందిస్తున్నటువంటి తీరు, అదేవిధంగా మరి ఏదైతే మాట ఇస్తే మడమ తప్పరు అనేటువంటి విధంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సామాన్య ప్రజలందరికీ పేరు ద లాస్ట్ డే ఆఫ్ ది రివ్యూ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలన సంవత్సరం దాటి ఈ సంవత్సరంలో ఏం చేశామనేది వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. 25వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా వివిధ డిపార్ట్మెంట్లు. అందుకని ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వరకు వచ్చాం. సో ఇక్కడ అంటే వాట్ గివ్ ఏ స్మాల్ బ్రీఫ్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఏమిటంటే మనం ఈ రాష్ట్ర పాలన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రామిసెస్ చేశారు, ఆ ప్రామిసెస్ ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆ ప్రామిసెస్ యొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్ he has brought the administration to the village level. Secretariat, గ్రామ సెక్రటరీస్ పెట్టి గ్రామ సచివాలయాలు పెట్టి అడ్మినిస్ట్రేషన్ రేపు రాబోయే ఇంకా ఇప్పుడు
సచివాలయాలు పెట్టారు, ఇంకా అడ్మినిస్ట్రేషన్ కింద గ్రౌండ్ లెవెల్కి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని రోజులు పోతే యూ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీకు పబ్లిక్ దగ్గర నుంచి ప్రజలు, సామాన్య ప్రజలు, విలేజ్లో ఉన్న గ్రామస్తులు కూడా ఏది కావాలన్నా వాళ్ళు విలేజ్ సెక్రటరీలో తీసుకుంటారు. ఇంకొక రోజు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకొక రోజు ఇంకా బెటర్ కొత్త బిల్డింగ్స్ అన్ని వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా వాళ్ళకి ఈజీగా ఆన్ ది వాళ్ళ డోర్ ఫ్రంట్ దగ్గర వాళ్ళు అందుకోవచ్చు ఏ సేవలు కావాలన్నా సరే. అదేవిధంగా వాలంటీర్స్, ఈరోజు వాలంటీర్స్ ఈ గ్రామ సచివాలయం రెండు లేకపోతే ఈ కోవిడ్ టైమ్స్లో మనం చాలా ఇబ్బంది పెడతాం. ఇండియాలో అదర్ స్టేట్స్ మనం బెటర్ ఎందుకున్నామంటే ఈ రెండు పెడతాం వల్ల ఈరోజు మనం కోవిడ్ని విజయవంతంగా ఎదుర్కోగలిగాం. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ పార్ట్. రెండు సెకండ్, వీ హాస్ బ్రాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్స్. ఏ విధంగా చిన్నపిల్లలకి అంతకుముందు అల్లాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కింద స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి వాళ్ళకి అమ్మఒడి పథకం ద్వారా వాళ్ళకి 15,000 రూపాయలు అందించారు. అంటే ఇక్కడ స్ట్రెస్డ్ మన మీటింగ్లో ఏంటంటే వీ హావ్ ఇన్వెస్టెడ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, వీఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ది స్టేట్ డెవలప్మెంట్ కోసం. ఎడ్యుకేషన్లో వాళ్ళ పిల్లలకి 15,000 రూపాయలు వాళ్ళకి స్కూల్కి పంపించమని వాళ్ళకి కట్టారంటే వాళ్ళు సామాన్యంగా చదువు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అందరూ చేస్తారు. వాళ్ళ పిల్లల్ని ఎక్కడన్నా పొలాల్లోనో లేకపోతే మెకానిక్ షాప్లోనో చిన్న చిన్న షాప్లోనో ఎక్కడో మనం చూసేవాళ్ళం. నో వీ కాంట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్. నెక్స్ట్ ఇయర్ నుంచి దాదాపు ఎందుకంటే పిల్లలు అందరూ కూడా స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. స్కూల్లో వాళ్ళు ఎడ్యుకేషన్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే ఆ కుటుంబాన్ని వాళ్ళు కాపాడతారు. సో బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ ఫ్యామిలీ లైఫ్స్ వస్తాయి ఉద్దేశంతో. సో స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అదేవిధంగా స్కూల్స్ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా స్కూల్స్ బాగు చేద్దాం, స్కూల్స్లో ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, స్కూల్స్కి ఏం కావాలని ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఆలోచించేయాల. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇది ఎవరు కూడా రికమెండ్ చేయాల. ఇట్ ఈస్ ఫ్రమ్ హిస్ బ్రెయిన్, ఇట్ ఈస్ బ్రెయిన్ చైల్డ్. ఇవాళ రియల్గా చెప్పాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఆయన బ్రెయిన్ చైల్డ్. ఇవాళ ప్రతి స్కూల్ని బాగు చేసి చాలా చోట్ల మేము చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికయ్యే అన్ని గ్రామాలు అయితే చాలా చోట్ల కాంపౌండ్ వాల్స్లో, పెయింటింగ్స్లో లోపల బ్లాక్ బోర్డ్ సరిగ్గా ఉండదు, ఫర్నిచర్ ఉండదు, నో డ్రింకింగ్ వాటర్, నో టాయిలెట్స్. ఇవాళ ఇవన్నీ కూడా ఆల్రెడీ పంపిణీ మనీ టు ఆల్ ది స్కూల్ వాళ్ళకు ఉన్న అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్స్కి, పేరెంట్స్ అసోసియేషన్కి పంపిణీ అయిపోయింది. అన్ని కూడా బాగు చేస్తున్నారు. అంటే 1/3 ఈ ఇయర్, 1/3 నెక్స్ట్ ఇయర్, 1/3 3 yearsలో ఆల్ ది స్కూల్స్ బాగు చేస్తారు. సో ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది లిటరసీ ఎన్హాన్స్మెంట్ ఇన్ అవర్ స్టేట్. ఎందుకంటే మనం లిటరసీలో బాగా వెనకబడిపోయాము, 62% ఉన్నాం. సో he wanted to enhance the literacy rate up to 80 to 82%. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ మీద ఆయన అంత ఇంట్రెస్ట్ తీసుకోవడం, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే ఎంత ఉన్నా కూడా వాళ్ళు పే చేయడం, ఇవన్నీ చేసుకుంటూ హెల్త్ సెక్టర్కి వచ్చినప్పుడు ఈరోజు మీరు హెల్త్ సెక్టర్లో కూడా చూసుంటారు ఆయన ఎంత కేర్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కానీ ఈ పేమెంట్స్ వాళ్ళకి ఎప్పుడు డాక్టర్స్కి, క్లినిక్స్కి, హాస్పిటల్స్కి రాలేదు. వాళ్ళు కూడా ఎంతవరకు ఎదురు పెట్టుకుంటే వెళ్తూ ఉంటారు. ఆ ఎదురు పెట్టిన దగ్గర ఒక స్టేజ్లో చెప్పగలే సహజంగా మేము ఎవరన్నా ఎమ్మెల్యేలు చెప్పి రికమెండ్ చేస్తే లోపల తీసుకున్నారు. కానీ చాలా చోట్ల రెగ్యులర్గా వెళ్తే ఇప్పుడు లేదు, మాకు ఖాళీ లేదు, తర్వాత నేను వెనక పంపించాను, లేకపోతే ఇంకో హాస్పిటల్లో ఉండేది మా దగ్గర లేదని కూడా చెప్పిన హాస్పిటల్స్ చాలా ఉన్నాయి గుంటూరులో. సో ఈ రోజు అది కూడా పోయింది. అండ్ ఎవ్రీ పై ఈజ్ బీయింగ్ పెయిడ్ అవుట్ ఇమీడియట్లీ. ఆయన ఏదైతే మాట చెప్పారో ఆ ప్రకారంగా మన డాక్టర్స్ చెప్పారు, ఇమీడియట్గా మొత్తం అమౌంట్స్ పే చేశారు. సో ఈ వాంట్స్ బెటర్ సర్వీస్. ఇప్పుడు దే ఆర్ రెడీ టు గివ్ ఎ మోర్ సర్వీస్ దాన్ దే ఎర్లియర్. నిజంగా ఇది ఎంత కేర్ చూసుకోండి. అంతకుముందు గవర్నమెంట్స్ ఇవన్నీ పెండింగ్ పెట్టుకుంటూ వచ్చి ఇవాళ పెండింగ్ ఏదైనా రిలీజ్ చేయమంటే సహజంగా అనుమానం డాక్టర్స్ కూడా చూసుంటారు, ఓ 20% 25% రిలీజ్ చేస్తారు అనుకుని ఉంటారు వాళ్ళు. బట్ ఈ హాస్ పెయిడ్ కంప్లీట్లీ 100%. అని అంటే చూడండి అంటే ఎంత ఇంట్రెస్ట్గా ఆయన, ఎందుకంటే ఒక సమస్యని టోటల్గా కంప్లీట్ చేస్తూ ఇంకా బెటర్ హెల్త్ ఇవ్వాలి, పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఆశయంతోనే ఆయన ఈరోజు ఈ పని చేయడం. అదేవిధంగా ఎన్ని వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ వర్తించడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మెడ్రాస్ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ కన్నా వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వడం. ఇవన్నీ ఏంటంటే ఒక సామాన్య ప్రజలు లేదా బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని తాపత్రయం. ఎందుకంటే ఎనీ గవర్నమెంట్ వాళ్ళ పీపుల్ని వాళ్ళు ఆదుకోలేకపోతే ఆ గవర్నమెంట్ ఫెయిలియర్. ఇప్పుడు సహజంగా డెవలప్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు ఎక్కువగా బయట. డెవలప్మెంట్ ఎప్పుడు కావాలి? మన పీపుల్ బాగా లిటరేట్ అయి ఉండి బాగా చదువుకొని పైకి వచ్చి ఉంటే ఆ స్టేట్ డెవలప్ అయింది. కానీ మనం వెనకబడిపోయి ఉండి ఊరిని డెవలప్మెంట్ మాటలు చెప్తే కుదరదు. అందుకని డెవలప్మెంట్ కావాలంటే కింద వాళ్ళకి ఇవాళ ఎంతో మందికి ఇవాళ అందిస్తూ ఉన్నారు పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న పెన్షన్స్ కానీ. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కుటుంబాల్లో బరువు తగ్గించారు,
వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించారు. వాళ్ళ జీవితానికి ఇవాళ ధైర్యం ఇచ్చి ఎంతమంది పాప చెప్తుంది నాకు స్పెట్స్ మొత్తం వాళ్ళే పెట్టారు. ఇది అసలు అంతకుముందు ఎలక్షన్ ప్రామిస్ కాదు. ఇవాళ స్కూల్స్ స్టేట్లో ఉన్న అన్ని స్కూల్స్ని వాళ్ళ కంటి వెలుగు కింద చెకప్ చేయడం, వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్స్ దాదాపు మోర్ దెన్ 50% అయిపోయి ఇంకో 50% ఈ కోవిడ్ వల్ల పెండింగ్ పడతాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఆయన ఇంట్రెస్ట్ ఎంత డౌన్ లెవెల్కి ప్రతి చిన్న పాయింట్ కూడా ఆయన దృష్టిలో ఆలోచించుకొని చేస్తూ ఉన్నారంటే నిజంగానే we have to say hats off to our honorable chief minister. ఎందుకంటే ఒక కమిటెడ్ లీడర్, ఆయన ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఏదో దీనికి ఓట్ల కోసమని కాదు, చాలా మంది ఏంటంటే ఓట్ల కోసం అనుకుంటారు కాదు, ఇది ఒక కమిట్మెంట్. పబ్లిక్కి మనం సర్వీస్ చేయాలి, ఆ సర్వీస్తోనే మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సాధించవచ్చు అనే ఉద్దేశంతోనే ఆయన పయనిస్తూ ఉన్నారు. అందుకని మీ అందరూ కూడా ఇవాళ నిజంగా చెప్పాలంటే ఈ వివిధ మీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇందాక వారు చెప్పారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏమున్నాయి. ఇవాళ గుంటూరు మన గవర్నమెంట్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్స్. అక్కడ వైజాగ్, గుంటూరు మేజర్ హాస్పిటల్. తర్వాత అంతకుముందు సార్ స్టేట్ డివైడింగ్ హైదరాబాద్ అయ్యింది. కానీ గుంటూరులో ఇవాళ ఓవర్లోడ్ తగ్గించాలి. మీకు గుంటూరు కెపాసిటీ 1100-1200 పేషెంట్స్ కానీ బట్ యూఆర్ గెటింగ్ మోర్ దెన్ 1400-1500. సో ఈ తగ్గించాలంటే యూ హ్యావ్ టు డెవలప్ ది కమ్యూనిటీ సిఎంఎస్ఎస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ పొన్నూరు ఉందండి, 30-bedded హాస్పిటల్ అనుకుంటాను, బట్ యూ డజంట్ హ్యావ్ ఏ మిషనరీ, ఎక్విప్మెంట్ లేదు అక్కడ, ఈవెన్ ఎక్స్రే కూడా లేదు. సో మీరు ఎక్స్రే యూనిట్ కూడా అక్కడ ఏమైనా ఈవెన్ ఫ్రాక్చర్స్ అయితే దే హావ్ టు రష్ డౌన్ టు గుంటూరు. మీరు అది కూడా అంటే నేను ఆల్రెడీ గివెన్ పాయింట్ టు ది హెల్త్ మినిస్టర్ ఆల్సో. ఎందుకంటే ఇలాంటివి మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఎక్స్రే యూనిట్స్ కానీ లేకపోతే మీకు మిగతా ఈసీజీలు కానీ లేకపోతే మిగతా ఎక్విప్మెంట్స్ కొన్ని డాక్టర్స్ ఇస్తే సో దట్ యువర్ లోడ్ అట్ గుంటూరు విల్ బి రెడ్యూస్డ్. గుంటూరు హాస్పిటల్కి రెడ్యూస్ ఆల్ ది నాట్ ఓన్లీ పొన్నూరు, ఆల్ ది కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ని మీకు ఎన్ని ఉన్నాయో అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కి యూ కెన్ రికమెండ్ టు ద గవర్నమెంట్ టేక్ ది మిషనరీ ఎక్విప్మెంట్ అండ్ అపాయింట్ డాక్టర్స్ సో దట్ యూ కెన్ రెడ్యూస్ ద లోడ్ ఆన్ ది గుంటూరు మెడికల్ గుంటూరు జీజీహెచ్. ఇది మీరు క్లియర్గా అంటే వాంట్ గివింగ్ ఏ స్మాల్ దిస్ అడ్వైజ్ అండి. ఇది క్లియర్ చేస్తే ఏమంటే లాట్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే ఏ చిన్న గొడవ అయినా కూడా వాళ్ళు గుంటూరు పరిగెత్తున్నారు. ఏ చిన్న యాక్సిడెంట్ అయినా లేకపోతే చిన్న వాళ్ళకి సహజంగా కావాల్సింటే మళ్ళీ గుంటూరు వచ్చి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిట్ చేసి అక్కడ చేసుకోవడం వల్ల అందుకని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లోడ్ ఎక్కువ అవుతాం. అందుకని యూ హ్యావ్ టు రెడ్యూస్ ద లోడ్ అట్ గుంటూరు హాస్పిటల్. లోకల్ కమ్యూనల్ సిఎంసిఎస్ అన్ని కూడా మీరు డెవలప్ చేసి 1 yearలో వీ కెన్ డెవలప్ సో దట్ మీరు అందరూ కూడా ఇది ప్లాన్ చేసి ఇంకా బెటర్ అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఉండే హాస్పిటల్ సిఎంసీస్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని చిన్న అడ్వైజ్ ఉంది. సో దట్ మనందరం కూడా ఇంకా బెటర్ సీఎం గారి ఒక ఆలోచనకు అనుగుణంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. నవరత్నాల్లో మాకు ఇంపార్టెంట్గా ఆరోగ్యశ్రీని ఇంక్లూడ్ చేస్తూ వైద్యానికి విద్యకి చాలా ఎక్కువగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి ఈ ఇయర్ అంతా. నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ ఆశా కార్యకర్తల పారితోషికం పెంపు. పాదయాత్రలో భాగంగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఆశా ఇమ్యునైజేషన్, ప్రైమరీ మెడికల్ కేర్ మొత్తము మేడం గారు కంట్రోల్ పిఎస్సి, వాటి నుంచి ఇంకా అప్గ్రేడ్ చేసి మిడిల్ రేంజ్లో వైద్యం అందించడానికి ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో వినూత్నంగా తీసుకుని ఈ మిడిల్ గ్రేడ్ హాస్పిటల్స్ మొత్తాన్ని డెవలప్ చేసి సర్జికల్, మెడికల్ ఫ్యాకల్టీస్ అన్ని ఇంప్రూవ్ అయ్యేలాగా మొత్తం ఇప్పుడు 20 హాస్పిటల్స్ ఉన్నాయండి. అవి వైద్య విధాన పరిషత్ అంటాం. ఇది సెకండరీ గ్రేడ్ హాస్పిటల్స్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి ఒకటి ఉంది, ఏరియా హాస్పిటల్స్ నర్సాపేట, బాపట్ల ఉన్నది, ఒక 17 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారి కింద ఉండేది, తర్వాత వాటిని అప్గ్రేడ్ చేసి 30-bedded 50-bedded వాటిని ఏపీపీకి ఇచ్చారు. ఈ 1 yearలో జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సారు వైద్య రంగానికి, అసలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు అంత గొప్పగా వైద్య రంగానికి ఖర్చు పెట్టలేదండి. ఇప్పుడు సార్ ఈ 2-3 monthsలో నేను ఉంటుంది మా ఏపీపీ హాస్పిటల్స్లో, ఇప్పుడు తెనాలి జిల్లా ఆసుపత్రి కానీ ఏరియా హాస్పిటల్స్ కానీ ఆల్రెడీ నర్సాపేటలో కట్టారు 200-bedded. అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మ్యాక్సిమం డెవలప్మెంట్ వచ్చింది, రాబోతున్నది. ఇంకా మెడికల్ కాలేజీలు 2 మెడికల్ కాలేజీలు గురిజాల, బాపట్ల. సో వీటితో వైద్య రంగంలో మాత్రం ఆంధ్ర రాష్ట్రం
ఎంతో ముందుకు వెళ్ళిపోతుంది. ఒక 5-10 ఇయర్స్లో చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. వాటిలో మా ఏపీకి పాత్ర మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఒకటి, మిడిల్ రేంజ్లో ఉన్నటువంటి మెడికల్ డిసీజెస్, మెడికల్ కాలేజ్కి వెళ్ళకుండా టౌన్స్ లెవెల్లో జరిగే వైద్యంలో కూడా మాది ముఖ్య పాత్ర వహిస్తుంది. వీటిలో మాకున్నట్లు వైఎస్ఆర్ వైద్య పరీక్ష టెలిరేడియాలజీ అంటే ఇంతకుముందు ఎక్స్రేలు చాలా మా హాస్పిటల్స్లో కొన్ని టెక్నీషియన్ ఉండేవాడు, మిషన్ పనిచేయదు, మిషన్ ఉంటుంది, టెక్నీషియన్ ఉండాలా, రకరకాల ఇబ్బందులు ఉండి రేడియాలజిస్ట్ కూడా అసలు జిల్లాకి ఒకళ్ళే ఉండేవాడు అండి. అటువంటి టైంలో రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ టెలిరేడియాలజీ అంటే ఎక్స్రే తీయగానే ఒక అవుట్ సోర్సింగ్ ద్వారా మెయిల్లో పంపి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని పేషెంట్ని సర్వీస్ ఇవ్వాలి. టెలిరేడియాలజీ, వైఎస్ఆర్ వైద్య పరీక్ష, సిటీ స్కాన్. ఈవెన్ సిటీ స్కాన్ కూడా జిల్లా ఆసుపత్రులు అన్నింటిలో ఉన్న సిటీ స్కాన్ త్రూఅవుట్ ది స్టేట్. బేబీ హెల్త్ కేర్ కిట్స్. ఇప్పుడు ఇంతకుముందు బేబీలు అందరూ చిన్న చిన్న గుట్టలో పెట్టుకుని తల్లులు ఎత్తుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ హాస్పిటల్ చూసినా బెస్ట్ కేర్, బేబీని చక్కగా కుషంగా ఎంత చక్కగా ఉంటుందో మన రాష్ట్రంలో. పిల్లలకి బేబీ కిట్స్ తెచ్చుకోండి, వైఎస్ఆర్ బేబీ కిట్స్. డయాలసిస్ కూడా మా తెనాల్లో 12 బెడ్స్ ఉన్నాయి, నర్సాబాద్లో 8 బెడ్స్ ఉన్నాయి. యావరేజ్న 30 to 40 జరుగుతూ ఉంటాయి డైలీ. వాళ్ళందరూ కూడా పెన్షన్స్ 10,000 ఇస్తున్నాం. డయాలసిస్ కాక ప్లస్ వాళ్ళ సస్టెనెన్స్ హెల్పింగ్. అలాగే సదరం సర్టిఫికేట్స్ ఇంతకుముందు చాలా ఇబ్బంది ఉండేదండి వెయిటింగ్. ప్రతి కాన్స్టిట్యున్సీకి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంతో ప్రెషర్ పెట్టి మా అందరినీ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా సర్టిఫికేట్స్ వచ్చేలాగా ఏర్పాటు చేశారు. గత 3-4 మంత్స్ నుంచి చాలా బాగా జరిగింది. కోవిడ్ వల్ల మళ్ళీ ఈ మధ్య బ్రేక్ వచ్చిందండి. సో సదరం క్యాంప్స్ ఒకటి చాలా బ్యాక్లా క్లియర్ చేశారండి లాస్ట్ 4 మంత్స్లో. తలాసీమియా, సికిల్ సెల్ అనీమియా, క్రానిక్ కిడ్నీ డిసీజ్, పక్షవాతం అన్ని డిఎంహెచ్ మేడం గారు చెప్పారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళ స్పెషల్ కనెక్షన్స్ అవన్నీ అరేంజ్ చేశారు. ఏపీపీ కింద హాస్పిటల్స్ అండి, తెనాలి, బాపట్ల, నర్సాబాద్ పెద్ద హాస్పిటల్స్ ఉంది. అశ్మిత, నేను జెడ్పీ హై స్కూల్ ఎన్మదలలో 9వ తరగతి చదువుతున్నాను. వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా నేను చాలా లబ్ధి పొందాను. నేను నా 9వ తరగతి చదువుతున్నప్పుడు నాకు ఫస్ట్లో సైట్ ఉందనేది తెలీదు. కానీ వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా నేను సైట్ ఉందని తెలుసుకొని నేను వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా నాకు స్పెట్స్ ఇప్పించారు. ఫ్రీగా ఒక్క డబ్బులు కూడా తీసుకోలేదు. విడిగా అయితే చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి. ₹1 కూడా తీసుకోకుండా మాకు చాలా హెల్ప్ చేశారు. మా పాఠశాలలోని విద్యార్థులందరూ చాలా వరకు దీని ద్వారా లబ్ధి పొందారు. ఇంకా మాలాగే కాకుండా ఇంకా మాలాగా ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఇలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నేను ఫస్ట్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నాకు సైట్ ఉందన్న విషయం తెలియక నేను ఫస్ట్ యూనిట్లో బాగా చదివాను. కానీ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి టీచర్ గారు ప్లేస్ మార్చారు. అప్పుడు నేను లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి అసలు నాకు బోర్డు సరిగా కనిపించేది కాదు. అప్పుడు నేను చదువులో వెనకబడాల్సి వచ్చింది. కానీ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా నాకు సైట్ ఉందని తెలిసింది. అప్పుడు నేను 10వ తరగతికి వస్తున్నాను, ఎలా మళ్ళీ చదువుకోవాలి కదా, సైట్ ఉంటే అర్థం కావట్లేదు, పుస్తకాల్లో ఉన్న లెటర్స్ కూడా చదువుకోలేకపోయేదాన్ని. కానీ ఈ స్పెట్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంతో ఆసరా కల్పించారు. నేను ఇప్పుడు 10వ తరగతిలో బాగా చదువుకోగలనని నమ్మకం నాకు కలిగింది. అలానే బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలానే ఎంతో మందికి అభివృద్ధి కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మాది గుంటూరు జిల్లా పెదకారాని మండలం వెనగండ్ల కన్ను చూపాలంటే వైఎస్ పథకం కింద మాకు వెలుగు చూపించారంటే గుంటూరు హాస్పిటల్లో తీసుకొచ్చారు. మా వెనగండ్లలో హాస్పిటల్ ఉంటే ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూస్తున్నారు, వైద్యులు బాగానే చేస్తున్నారు. ఆ నుంచి తీసుకొచ్చి గుంటూరు హాస్పిటల్ తీసుకొచ్చారు. కంటి చూపు మాకు వెలుగునిచ్చారు, మాకు బాగానే చూశారు. మాకు వాటిని వెళ్ళిపోయినారు, వాటిని చూపించి అన్నీ వాళ్ళే చూసుకొని శుభ్రంగా
బాగా చేశారండి. ఆరోగ్య కేంద్రం ద్వారా చూపిస్తామని గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరులో చేర్చుకున్నాను. సుఖం బాగానే ఉందండి. బాగానే చూశారు. బాగానే చూసి పంపించారు. బాగానే ఒక సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ సంవత్సరం సందర్భంగా సంబరాలు చేసుకున్న సంబరాలు అంటే మనం చేసుకున్న అన్ని యాక్టివిటీస్ హెల్త్ డిపార్ట్మెంట్లో మనం ఎక్స్పోజ్ చేసి మనం ఏం చేశాము, ఎంత చేశాము, ఎట్లా చేశాము, మనం ఎవరి డైరెక్షన్లో ఎట్లా చేశామనే దాని మీద మనం ఇవాళ జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు మేడం హోమ్ మినిస్టర్ గారికి, సుచేత గారికి, గౌరవ మినిస్టర్ మోపిదేవి వెంకటరమణ గారికి, గౌరవ శాసనసభ్యులు ఇలా రోసయ్య గారికి, శ్రావణ్ కుమార్ గారికి, మెరుగు నాగార్జున గారికి, శివకుమార్ గారికి, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారికి, చిలుకూరుపేట ఎమ్మెల్యే రజనీ గారికి, అందరికంటే ఇంకా మా జిల్లా యంత్రాంగ రథసారథి గౌరవనీయులు మా కలెక్టర్ గారికి, శాంబల్ ఆనంద్ కుమార్ గారు, ఎందుకంటే మా ప్రతి డిపార్ట్మెంట్ మేము గత 3 నెలలుగా సార్ని ఎవ్రీడే మేము వీఆర్ ఫాలోయింగ్. ఆల్మోస్ట్ రోజుకి 24 గంటలకి 23 గంటల దాకా ఆ గంట కూడా మాకు నిద్రపోతే బాగోదన్నట్టుగా నిద్రపోతా మమ్మల్ని అందరినీ ఈ కోవిడ్లో ఎంతో మాకు డైరెక్షన్ ఇచ్చి ఒక్క ఇబ్బంది లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ని సింగిల్ ట్రాక్ మీద తీసుకొచ్చి ఇప్పుడు దాకా ఏ ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు ఒక్క డెత్ కూడా కాకుండా న్యాచురల్ డెత్ కిందనే కౌంట్ చేస్తున్న పరిస్థితులు అన్నమాట. ఆల్మోస్ట్ ఒక డెత్ కూడా కాకుండా క్వారంటైన్ సెంటర్స్ మెయింటైన్ చేస్తా, హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తా, కాంటాక్ట్స్ ట్రేసింగ్ చేస్తా, మా జాయింట్ కలెక్టర్స్ అండ్ డిఆర్ఓ గారు, సిపిఓ గారు, డిఆర్టీఏ పీడీ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్స్, మా హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కోవిడ్ టైంలో అండ్ ఈ సంవత్సరం మొత్తంలో కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ చేసిన గొప్ప కృషికి మేమందరము గవర్నమెంట్కి మాకందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ రోజు ఈ సమీక్షా సమావేశానికి ఇచ్చేసిన సో ఇక్కడ వచ్చిన ఎక్స్పర్ట్స్ డాక్టర్ రామశరణ్ గారికి, డాక్టర్ నరేంద్ర రెడ్డి గారికి అండ్ మై అడిషనల్ డైరెక్టర్ మేడం వాణిశ్రీ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన ఆరోగ్యశ్రీ బెనిఫిషరీస్ పేషెంట్స్ అందరికీ మా ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ తరఫున మా డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ యాస్మిన్ గారు డైరెక్షన్లో మాకందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.